అందరికీ నమస్కారం. ఒక మంచి భోజరాజు కథను చెప్పుకుందాం. భోజరాజు ఆస్థానంలో కాళిదాసు అనే ఒక గొప్ప కవి ఉండేవాడు. ఇతడు తన పాండిత్యంతో భోజరాజుకు చాలా దగ్గరయ్యాడు. భోజరాజుకు కాళిదాసు అంటే ఎంతో ఇష్టం. అయితే ఆ ఆస్థానంలోని విష్ణు శర్మ అనే పండితుడికి కాళిదాసు అంటే అసూయపడుతూ ఉండేవాడు. ఎలాగైనా కాళిదాసును అవమానించాలని అవకాశం కోసం చూస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి విష్ణు శర్మని ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి కలుసుకుంటాడు. అతడు విష్ణు శర్మకు నమస్కరించి, అయ్యా, నాకు ఏ పాండిత్యము రాదు, నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నాను. మీరు ఎలాగైనా రాజుతో మాట్లాడి నాకు ధన సహాయం అందించవలసిందిగా కోరుతున్నాను అని చెబుతాడు. ఇది విన్న విష్ణు శర్మకు వెంటనే ఒక ఆలోచన వస్తుంది. అతడు ఆ బ్రాహ్మణుడితో, నువ్వు చూస్తే బొత్తిగా పాండిత్యం రాదు అంటున్నావు. ఏమీ రాని నిన్ను రాజు వద్దకు తీసుకెళ్లి ధన సహాయం చెయ్యమని అడగడం కష్టమే. నా దగ్గర ఒక ఆలోచన ఉంది, దాని ప్రకారం చేద్దాం. ముందుగా నువ్వు ఈ వేషాన్ని మార్చాలి. అంటే కాషాయ వస్త్రాలు ధరించి చూడడానికి ఒక గొప్ప సాధువులాగా మారాలి. అటుపై నేను నీకు 4 శిష్యులను పంపిస్తాను. నువ్వు వాళ్లతో పాటు ఈ వీధి చివరన అరుగున కూర్చుని ఉండు. ఎవరైనా ఎవరు అని అడిగితే నేను కాళిదాసుకు గురువును అని చెప్పు. కాళిదాసు అంతటి వాడికి గురువని తెలుసుకున్న రాజు కూడా నిన్ను పిలిపించి నిన్ను ఏమీ అడగకుండా నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అని చెబుతాడు. ఇది విన్న మూర్ఖ బ్రాహ్మణుడు ఉబ్బి తబ్బిబ్బై ఎంతో సంతోషపడిపోయి దీనికి ఒప్పుకుంటాడు. అలా ఆ బ్రాహ్మణుడు తన వేషాన్ని మార్చుకుని విష్ణు శర్మ పంపించిన 4 వ్యక్తులను తన శిష్యులుగా మార్చుకుని ఆ అరుగు మీదకు చేరి తాను ధ్యానంలో ఉన్నట్టు నటించసాగాడు. అటుగా వచ్చేవాళ్లు శిష్యులను ఎవరని అడగగా మన కాళిదాసు గారి గురువు అని చెప్పసాగారు ఆ శిష్యులు. ప్రజలందరూ ఒకరితో ఒకరు మన కాళిదాసు మహావిద్వాంసుడి గురువట అని చెప్పుకోసాగారు. అందరూ గుంపులు గుంపులుగా చేరి అతడికి నమస్కరించి వెళ్లసాగారు. ఆ కపట సన్యాసి ఏమీ మాట్లాడకుండా మహానుభావుడు వలె నటించసాగాడు. అలా ఆ నోట ఈ నోట చేరి ఈ మాట రాజు దాకా చేరింది. రాజు కాళిదాసుతో, కాళిదాసు, మీ గురువు వచ్చారట కదా, నువ్వు వెళ్ళి పలకరించావా అని అడుగుతాడు. నేను ఈ రోజే వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను ప్రభు అని చెబుతాడు. అలా అన్న కాళిదాసు అక్కడి నుంచి నేరుగా ఆ కపట సన్యాసి వద్దకు వెడతాడు. మిగిలిన శిష్యులకు కాళిదాసు తెలుసు కాబట్టి గురువుకు అడ్డంగా నిలబడి గురువు దేవతార్చన చేస్తున్నారని, అనుష్ఠానంలో ఉన్నారని, ఇప్పుడు కలవలేరని చెబుతారు. అయితే కాళిదాసు తాను వేచే ఉంటానని పట్టుబట్టి వేచి ఉండడంతో ఆ కపట సన్యాసికి కాళిదాసును కలవడం తప్పలేదు. కాళిదాసు అతడితో, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఇలా ఈ దొంగ వేషాన్ని ఎందుకు వేశావు? దీనివల్ల నీకేంటి లాభం? ఈ విషయం కాళిదాసుకు కాని ఇంకెవరికైనా గాని తెలుస్తుంది అన్న భయం నీకు లేదా అని అడుగుతాడు. కాసేపటికి అతడే కాళిదాసు అని తెలుసుకున్న కపట సన్యాసి భయంతో 2 చేతులు జోడించి, స్వామి, నన్ను క్షమించండి, నేను సహాయం కోసం విష్ణు శర్మను కోరగా విష్ణు శర్మ నాకు ఈ వేషాన్ని వేసి ఇక్కడ కూర్చోబెట్టాడు అని జరిగిందంతా చెప్పి, దయచేసి నన్ను మన్నించి నాకు సహాయాన్ని చెయ్యండి అని అడుగుతాడు. అంతా విన్న భోజరాజుకు ఇది విష్ణు శర్మ పన్నిన నాటకమని అర్థమవుతుంది. అతడు ఆ బ్రాహ్మణుడితో, నా వల్ల నీకు సహాయం జరుగుతుందంటే నాకు సంతోషమే. బీద బ్రాహ్మణులకు సహాయం చేయడం మాలాంటి వాళ్ల కర్తవ్యం. నాకు నీ మీద ఎటువంటి కోపము లేదు. అయితే నువ్వు నాకు గురువు అని తెలియగానే రాజు నిన్ను తప్పకుండా సభకు పిలిపిస్తాడు. నిన్ను ఏమీ ప్రశ్నలు అడగకుండా సహాయం చేస్తే మంచిదే. అలా కాక ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఏం చేస్తావు? అందుకే నేనొక ఉపాయం చెబుతాను. రాజు నిన్ను సభకు పిలిపించి ప్రశ్న అడగగానే నా వైపుకు చూపించు, మిగిలినదంతా నేను చూసుకుంటాను అని చెప్పి కాళిదాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మర్నాడు భోజరాజు గురువును భక్తిపూర్వకంగా సభలోనికి పిలుచుకువచ్చి ఆసనము మీద కూర్చోబెడతాడు. అటుపై కాళిదాసుతో, కాళిదాస, మీ గురువు వద్ద ఒక సందేహాన్ని తీర్చుకోవాలని ఉంది అని చెబుతాడు. అప్పుడు కాళిదాసు, తప్పకుండా ప్రభు, వారికి తెలియని విషయమే లేదు, గొప్ప సమర్థులు అని చెబుతాడు. భోజరాజు గురువును చూసి, మహానుభావ, మీరు అన్నీ తెలిసినవారు. నేను అడగబోయే ప్రశ్న మీకు చాలా చిన్నదిగా సాధారణంగా అనిపించినా క్షమించి నాకు సందేహాన్ని తీర్చగలరు అని అంటాడు. స్వామి, లంకా పట్టణానికి అధిపతి అయిన
రావణ అనే శబ్దం ఎలా వచ్చింది? కొంతమంది విశ్రావసుడి కుమారుడు అవ్వడం వల్ల విశ్రావ శబ్దానికి పుత్రుడనే అర్థంతో రవణాదేశానికి వచ్చి రావణుడు అయ్యాడని కొందరు, కైలాస పర్వతాన్ని ఎత్తేటప్పుడు శివుడు బొటనవేలు తొక్కుతాడు. ఆ బాధతో గట్టిగా అరుస్తాడు. రవం అంటే అరుపు. అందువల్లే రావణుడు అన్న పేరు వచ్చిందని మరికొందరు అంటారు. ఈ రెండిటిలో ఏది సరి అయినదో దయచేసి తెలపండి అని భోజరాజు అడుగుతాడు. భోజరాజు అడిగిన ఈ ప్రశ్నను సభలోని వారంతా ఎంతో శ్రద్ధగా వింటారు. భోజరాజు సమాధానం కోసం గురువును చూడగా గురువు తాను ఏదో ఆలోచిస్తున్నట్టు కళ్ళు మూసుకుంటాడు. ఏమీ తెలియని ఆ మూర్ఖ బ్రాహ్మణుడు ఏమని సమాధానం చెప్పగలడు? ఏం చెప్పాలో తెలియక కాసేపు కళ్ళు మూసుకుని అటుపై ఆ రావణుడా అని అంటాడు. ఇది విని సభలో వారందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు భోజరాజు, స్వామి, అతడు రావణుడు కదా, రావణుడు ఎట్లయ్యాడు అని అడుగుతాడు. బ్రాహ్మణుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి కాస్త ధైర్యం తెచ్చుకుని ఆ విషయం నా శిష్యుడు కాళిదాసు చెబుతాడు అని అంటాడు. భోజరాజు కాళిదాసును చూడగా కాళిదాసు, ప్రభు, కుంభకర్ణుడి పేరులో బకారము ఉంది, అలాగే విభీషణుడి పేరులో కూడా బకారము ఉంది. మరి వీరిద్దరికన్నా పెద్దవాడైన రావణుడి పేరులో బకారం ఎందుకు లేదు అని అడుగుతాడు. కాళిదాసు చెప్పిన ఈ సమాధానానికి భోజరాజు ఎంతో సంతోషించి కాళిదాసు గురువును గౌరవించి 1,00,000 రూపాయలు ఇచ్చి పంపుతాడు. మళ్లీ కాళిదాసే గెలిచాడని తను చేసిన పనికి సిగ్గుపడి విష్ణుశర్మ తల వంచుకుంటాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.